తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాన్స్టిట్యూషన్ ఏంది అన్నది మనం పట్టించుకుంటలేం. ఒకవేళ అది పట్టించుకున్నట్టయితే అనగారినటువంటి ఎన్నో వర్గాలు ఈ పాటికే బాగుపడి ఉండేవన్నది మాత్రం వాస్తవం. మహిళలకు దక్కాల్సిన హక్కులైనా, బీసీలకు దక్కాల్సిన హక్కులైనా, మైనారిటీలకు దక్కాల్సిన హక్కులైనా, ఆదివాసీలకు దక్కాల్సినటువంటి హక్కులైనా ఈ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన లోపల లేకపోవడం, ప్రత్యేకించి రాజకీయ పార్టీలలో లేకపోవడం, డబ్బుకు విలువ పెరగడం, రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విలువ తగ్గడం దీనంతటికి కారణం అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తా ఉన్నాను. మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల ఎంపవర్మెంట్ కోసం, బీసీల హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అనేక సందర్భాలలో బీసీల గురించి మాట్లాడుకున్నప్పటికీ మరి ప్రత్యేకించి అమ్మాయిని కూర్చోబెట్టుకోండి, లేడీ రిపోర్టర్ వచ్చింది అట్రామ్, ప్రత్యేకించి మరి మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినరో అది దానికోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ లాంటి సంస్థలు కూడా ప్రత్యేకించి ఉద్యమించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం 42% విద్యా ఉద్యోగాలకు సపరేట్గా, రాజకీయాలకు సపరేట్గా బిల్లు పెట్టడం జరిగింది. అది పోయి గవర్నర్ గారి దగ్గర చిక్కుకుంది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయింది, అక్కడే చిక్కుకుంది. ఆ తర్వాత మళ్ళా మేము రైలు రోకో చేస్తామని ఒత్తిడి చేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర చిక్కుకుంది. అంటే ఈ మొత్తం బీసీలకు 42% రావడం అనేటటువంటి విషయంలో ప్రధాన దోషి బీజేపీ పార్టీ, రాకుండా అడ్డుపడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు మీరు 42% ఎందుకు ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాం బీసీలము మీరు చెప్పండి అంటే ఇంతవరకు చెప్పకుండా దాటవేస్తున్నటువంటి వైఖరి. మరి డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు, కులగణన చేసినామన్నారు. మేము ఆనాడే చెప్పినాం మీరు కులగణన కరెక్ట్ చేయలేదు, బీసీల సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు, ఇతరుల సంఖ్య పెంచి చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం. ఆనాడు అవహేళన చేసినట్టు మాట్లాడారు. ఇవాళ దాని డైరెక్ట్ రిజల్ట్ మనకేదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చిరో దానిలో డైరెక్ట్ రిజల్ట్ కులగణన సరిగ్గా చేయకపోవడం యొక్క రిజల్ట్ ఇవాళ కనబడుతుంది స్పష్టంగా. అయితే అన్ఫార్చునేట్లీ మరి 42% సాధించలేకపోవడం, 50% లోబడే మరి రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం, 42% మిగిలిన శాతానికి మేము రాజకీయంగా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న ద్రోహంగానే తెలంగాణ జాగృతి భావిస్తున్నది. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి కొంచెం డీటెయిల్స్ చూసినట్టయితే కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఉన్నది. కొత్తగూడెం అనేటటువంటి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. కేవలం అందులో 25 సర్పంచ్లు, 25 పంచాయతీలు మాత్రమే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంటాయి. సో కొత్తగూడెంకి ఇదివరకు 2019లో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఒక బీసీకి కూడా రిజర్వేషన్ రాలే, 0% బీసీ రిజర్వేషన్. ఇప్పుడు కూడా 0% బీసీ రిజర్వేషన్. కానీ ఒకవేళ వీళ్ళు కులగణన కరెక్ట్గా చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 25 ఊర్లలో కనీసం సగం ఊర్లకు బీసీ రిజర్వేషన్ వచ్చి ఉండాలి. ఎట్ ఎనీ కాస్ట్ వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక అని చెప్పడానికి కొత్తగూడెం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేవలం తెలంగాణ జాగృతిగా డిమాండ్ చేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీరు గ్రామ పంచాయత్ వారీగా జనాభా లెక్కలు బయట పెట్టండి. ఏ ఊర్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు బయట పెట్టండి. అప్పుడు ఆ ఊర్లో ఎక్కువ మంది బీసీలు ఉంటే బీసీలకి ఇవ్వండి, లేకపోతే లేదు. మీరు ఒక్కొక్క జిల్లా వారీగా మేము స్టడీ చేస్తున్నాం నిన్నటి నుండి డేటాను. కొత్తగూడెం జిల్లాలో 0% 2019లో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఏదైతే 25 గ్రామాలు ఉన్నాయో మీరు కనుక కులగన్న కరెక్ట్ చేసి ఉంటే సగం బీసీలు వచ్చి ఉండాలి. కానీ ఇంతవరకు రాలేదు. అంటే అర్థమైంది మేము ఏదైతే అప్పుడు తప్పని చెప్పినామో అది ఇవాళ ప్రూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మహబూబాద్ జిల్లా అంతకుముందు 22 బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి అంతకుముందు గ్రామ పంచాయతీలు పెరగలేదు ఎస్టీలై కాబట్టి 22 అంటే 9% రిజర్వేషన్ అప్పుడు ఇచ్చిరు. ఇప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, పెరిగినటువంటి గ్రామ పంచాయతీల తర్వాత 19 గ్రామ పంచాయతీలు మహబూబాద్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అంటే 9% ఉన్నది 4% పడిపోయింది, 4%కి పడిపోయింది. మేము ఏదైతే మీరు బీసీల సంఖ్య తగ్గించి చూపించని చెప్పినో దానికి మీకు మహబూబాద్ జిల్లా ఉదాహరణ కనబడుతున్నది. మీరు కులగన్న తప్పు చేసిండ్రు, బీసీల సంఖ్య తగ్గించిండ్రు కాబట్టి ఇవాళ జిల్లాల వారీగా అప్పుడున్న మహబూబాదే ఇప్పుడున్నది. అప్పుడున్న నాన్ షెడ్యూల్డ్ జీపీసే నేను మాట్లాడుతున్నా, కొత్త ఏం మాట్లాడతలేను. మరి అప్పుడు 22 జీపీలకు వస్తుంది ఎట్లా, ఇప్పుడు 19 జీపీలకు వస్తుంది ఎట్లా?
అప్పుడు 9% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది మహబాద్లో బీసీలకు, ఇప్పుడు 4% ఎట్లా పడిపోతుంది? ఏదైతే మీరు 5-6% బీసీ జనాభా తగ్గించిరని మేము చెప్పినామో దానికి ప్రూఫ్ ఇవ్వాల.